నమస్తే. నేను సిరి. ఆంధ్రప్రదేశ్‌లో మనం చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇంకా వైఎస్ షర్మిల గారు అన్నా చెల్లెలైనా కూడా ఎవరి దారి వారిదే, ఎవరి పార్టీ వారిదే అన్నట్టుగా వెళ్తున్న వైన మనం జూసాము. అయితే ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు కేటీఆర్ గారు, ఇంకా కవిత గారు ఇద్దరు వేరు వేరుగా ఎవరి రాజకీయం వారు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకి వాస్తవం ఉందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు నమస్తే చూస్తుంటే మేడం. తెలంగాణలో ఇంకొక షర్మిల, ఇంకొక జగన్ లాగా అనిపిస్తున్నారు ఇక్కడ కేటీఆర్ గారు, ఇంకా కవిత గారు. మరి ఏమంటారు సార్? వీళ్ళు ఇప్పుడు సెపరేట్ రాజకీయాలు చేస్తున్నారు అనుకోవాలా? లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎలాంటివి ఏం మనస్పర్ధలు ఏం లేవు. కాకపోతే ఇట్లా టైం లేక వీళ్ళు ఇట్లా పనులు చేస్తున్నారు అనుకోవాలా? ఎలా అనుకోవాలి అసలు? మొదట శ్రీ గారు మీకు టీవీ ప్రేక్షకులు నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం విడిపోయినా సరే తెలుగువాడు ఇక్కడ ఏది బౌన్స్ బ్యాక్ అవుతుందో అక్కడ అదే విధంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. గతంలో తెలంగాణలో కేసీఆర్ ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా గెలిపించారో మళ్ళీ వీళ్ళిద్దరు పతనానికి కూడా తెలుగువారే కారణాలు అయ్యారు. ఏంటంటే సరైన పరిపాలన అవ్వలేదు కాబట్టి మీకు బుద్ధి చెప్తామని బుద్ధి చెప్పారు. సో డిఫరెంట్ అజెండా తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వ్యాపారం కనపరిచారు. బంధుప్రీతి, మానవత్వం, అదేవిధంగా కుటుంబ వ్యవస్థ, అలాగే బంధువులుగా ఉన్న సంబంధికుల సంబంధాలు ఇవేవి పట్టించుకోవాలి. ఆయన అధికారం నాకు కావాలి, చంద్రబాబు నాయుడు నేను 30 ఏళ్ళు ఏలాలి ముఖ్యమంత్రిగా, సో దానికోసం నేను వ్యాపారం చేసుకోవాలి, నాకు సీఎం పదవి వ్యాపారం ముఖ్యం, డబ్బు రావడం మాకు ముఖ్యం. ఈ యాంగిల్లో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూహాలన్నీ కూడా పెడిచిపోవడంతో చివరికి 1100 సార్లు ఇంట్లో కూర్చుంది. సో దీంతో ఆయనకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి సీఎం కావడానికి సహాయం చేసిన పాదయాత్ర చేసిన షర్మిల గారు కావచ్చు, ఏదైతే డైరీ పెట్టుకొని ఊరు తిరిగి నా కొడుకు గెలిపించండి రాజశేఖర్ వారసుడుగా ఉంటాడని చెప్పి విజయం కావచ్చు, వీళ్ళిద్దరిని తను గెలిచిన తర్వాత ఏకదంగా కట్ చేసి పక్కన పెట్టేశాడు. ఆమెని జాతీయ గౌరవాధ్యక్షులు తీసేశాడు. ఇవన్నీ షర్మిలాని ఏ పోస్ట్ ఇవ్వకుండా రాజకీయ సన్యాసిగా చేసి పక్కన పడేశారు, గుర్తింపలేరు. చివరికి సొంత ఆస్తులు కూడా పంపకాల్లో కూడా రాజశేఖర రెడ్డికి వారసత్వం వస్తున్నటువంటి ఆస్తులు కూడా నీకేం ఇవ్వలేనని చెప్పి మొండి చేయి చెప్పడం, అతను షర్మిల గారు దాన్ని తిరగబడి మాట్లాడటం, చివరికి వివేకానంద రెడ్డి హత్య తర్వాత కుటుంబంలో ఉండే సభ్యులందరూ ఒకసారి భయపడ్డారు. ఈయన రాజకీయం కోసం, ఆధిపత్యం కోసం ఎవరైనా చంపేసే ఆలోచన విధానం కనబడుతున్నాయి కాబట్టి మనం చదవడం మంచిది కాదని చెప్పి ప్రాణభయంతో షర్మిల గారు తెలంగాణకి వెళ్ళిపోయారు. అమ్మగారేమో వేరే దేశాలకు వెళ్ళిపోయారు. సేమ్ మ్యాజికల్ గా చూస్తే కేటీఆర్ గారికి వచ్చే కొద్ది, కేసీఆర్ గారికి వచ్చే కొద్ది ఎప్పుడైతే 100 సీట్లు వస్తాయి, 110 సీట్లు వస్తాయని చెప్పిన కేసీఆర్ తన యొక్క బీఆర్ఎస్ ఎత్తుకోళ్ళు పెంచుకోవటేది కాకుండా టీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్ గా మార్చేది కాకుండా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కుటుంబ సభ్యులందరినీ కూడా వాడుకున్నాడు. హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు, ఈరోజు కవిత కావచ్చు, వాళ్ళ వ్యక్తులు బంధుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి పనిచేసింది. అయితే ఎలక్షన్ లో ఒకసారి తన వ్యూహాలు ఫలించలేదు, చివరికి ఓటమి గురయ్యామని చెప్పిన తర్వాత ఎప్పుడైతే తన అవసరం కోసం, కుంభకోణాల కోసం, లేదా అక్రమ సంపాదన కోసం కేటీఆర్ ని కవితను వాడుకుంటూ వచ్చారు. ఆ రోజు లిక్కర్ స్కామ్ లో భారీగా 100 కోట్ల పైసలకు డబ్బులు ముట్టాయని ఆ సెల్లులు సీజ్ చేయడం, ఏబిసి అంటే సిబిసిఐడి కాకుండా సిబిఐ దాని మీద కూలి జరపడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం ఢిల్లీ ప్రభుత్వంతో కూడా లాలూచిపడ్డాడు. కేజ్రీవాల్ కూడా ఇందులో వన్ ఆఫ్ ద ముద్దా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా వ్యక్తిని కూడా అరెస్ట్ చేయటం, ఆయన కొన్ని రోజులు జైల్లో ఉండటం, ఆ తర్వాత ఆ కేసు కవితకు చుట్టుకోవటం. ఈ యొక్క వివాదం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చూడాలి, కష్టం వచ్చినప్పుడు ఎవరు పక్కన నిలబడతారు, కష్టం లేనప్పుడు ఎవరు పక్కన నిలబడతారు పైన తెలిసేది ఏంటంటే సంతోషం కూడా అందరూ బాగానే ఉంటారు. కష్టం వచ్చే కొద్దికి కేసీఆర్ వెళ్ళకపోవడం, కనీసం నాకు తెలిసి కేసీఆర్ జైలుకి కూడా వెళ్ళలేదని నాకున్న సమాచారం. ఎప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళి అరెస్ట్ చేసిన తర్వాత సొంత కూతురు చూడాలి, కనీసం ఎలా ఉంటుందో చూద్దామనే అభిప్రాయం కూడా, కనీసం భోజనం తిన్నావా, ఆరోగ్యం బాగుందని కూడా ఫోన్ ద్వారా కూడా సంప్రదించిన కఠినమైన వ్యక్తిగా కేసీఆర్ గా నేను అన్నాను. సేమ్ పరిస్థితి కేసీఆర్ ని ఏ విధంగా కూతురు పక్కన విషయం చేశాడో కేటీఆర్, హరీష్ రావు కూడా, హరీష్ రావు వెళ్ళినట్టున్నాడు జైలుకి, కేటీఆర్ కూడా వెళ్ళినా నాకు సమాచారం లేదు. సరే ఇక్కడైతే చూడండి షర్మిలాని ఏ విధంగా ట్రీట్ చేశారో అక్కడ తన కుటుంబ సభ్యురాలు, కేటీఆర్ చెల్లెలు కూడా అదే విధంగా ట్రీట్ చేస్తూ వస్తున్నారు. చివరికి బెయిల్ ఇవ్వడానికి, బెయిల్ చేసుకోవడానికి కూడా తను సొంతంగా తన భర్తతో మాట్లాడుకొని, లాయర్లు మాట్లాడుకొని, ఫీజు చెల్లించుకొని ఆ టైం మేరకు బెయిల్ వచ్చే వరకు జైల్లో ఉండి అనేక రకాల ఇబ్బందులు పడి వేస్తున్నటువంటి అధికారులు ప్రశ్న సమాధానాలు చెప్పలేక ఆ సెల్స్ అన్ని కూడా, అంటే సెల్ ఫోన్లన్నీ కూడా సీజ్ చేయడంతో
ముఖ్యమైన సమాచారం ఉంది కూడా సిబిఐ చేతులకు వెళ్ళడం, ఇవన్నీ ఖచ్చితంగా శిక్షించాల్సిందని చెప్పి మొదట చెప్పినా ఫస్ట్ రోజు ఎన్క్వైరీ పిలిచినప్పుడు తిరుక్కొని వచ్చేసింది. రెండోసారి మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తానని తెలిసింది. దీంట్లో కేసీఆర్ గారు ఎటువంటి ప్రయత్నం కానీ అడ్డుకోవడానికి చేయాల్సిన పనులు కానీ చేయలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకుంటా, బహుశా మొదట ఉన్నాడు కరెక్టే, ఆ తర్వాత ఓడిపోయాడు. సో నాకు బీజేపీ వాళ్ళతో మాట్లాడలేదు, లాయర్ సరిగ్గా పెట్టలేదు, నాకు నా మంచి చూడలేదు, కనీసం నేను పరామర్శించలేని విధంగా కేసీఆర్ కఠినంగా ఉండటంలో కొంత ఆవిడికి బాధ కలిగింది. దాంతో ఆవిడ జాగృతి సంస్థను నడుపుతుండేది. దాంతో బోనాలు చేసేవాళ్ళు, పనులన్నీ కూడా బోనాలు ఎత్తుకోవడం, పండుగలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ సొంతంగా కుప్పడి పెట్టుకోవాలనే ఆలోచనతో తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి దాన్ని పార్టీగా మార్చేయాలనే ఆలోచనతో కూడా ముందుకెళ్తాం. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఎంత అభివృద్ధి చేయాలనుకున్నా అంతే అవినీతి కూడా జరిగింది. దాంతో ఆయన శత్రువులు పెరిగారు. ఆ శత్రువులందరూ ఇప్పుడు కవిత పక్క చేరుతున్నారు. కాంగ్రెస్ అసంతృప్తివాదులు, బీఆర్ఎస్ లో అసంతృప్తివాదులు ఇద్దరికి వేదికగా ఈరోజు కవిత ముందుకు వస్తా ఉంది. దాంతో ఆవిడ వ్యక్తిగతంగా పడిన అవమానాలు, ఒక పూట కూడా అన్నం ఇవ్వలేని, పరామర్శించలేని కేసీఆర్ పైన తీవ్రంగా మనస్తాపం చెందింది. సో నా తండ్రిగా నా బాధ్యత నిర్వహించలేదేమో అనే విధంగా ఫీల్ అయింది. ఇది వ్యక్తిగతంగా ఆవిడకి నష్టం కూడా చేసి పెట్టింది. చాలా మంది అభిమానులు ఏంటి కేసీఆర్ కనీసం ఆ పక్క తల కూడా పెట్టలేదు, కనీసం తెలిసిన వాళ్ళతో మాట్లాడి బెయిల్ కూడా సహకరించలేదు, సరైన లాయన్ కూడా పెట్టుకోలేకపోయాము, ఈ సెల్ ఫోన్లు ఫీజ్ చేయడం, ఆమె అకౌంట్లు సీజ్ చేయడం, వ్యక్తిగత పిఎల్ సెల్స్ అని చూసి చెక్ చేయడం, వీటిపైన కూడా చాలా సిబిసిఐడి దురుసుగా వెళ్ళడంతో దీన్ని నాకు ఏ రకంగానూ సహాయపడలేని తండ్రి యొక్క అధికారం, పార్టీ, కాబట్టి ఇందులో ఉండినా ఒకటే లేకుండా ఒకటే అనే విధంగా ఫీలింగ్ ఆవిడకి మనసులో వచ్చింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ జాగృతి పార్టీ పెట్టాలనే ఆలోచన ఆవిడకి రావడం, దాంతో అందరూ గొడి కింద పోయి జారడం, అసంతృప్తివాదులంతా కూడా ఒక రకంగా సొంత కుప్పటితో ముందుకెళ్ళాలి, షర్మిలాని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో నేను మళ్ళీ పార్టీని పెట్టాలి, ఇది మన కాంగ్రెస్ వైపు వెళ్తుందా, నేషనల్ పార్టీ వైపు వెళ్తుంది తర్వాత విషయం, తాను ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో ఆవిడ ముందుకెళ్ళటం వల్ల కేసీఆర్ కూతురుగా మొదట అడిగిపోతా ఉంది. దీనికి ఇంటర్నల్ గా వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి, ఎవరెవరు అంతా కలిసి వస్తారు, నాతో వచ్చేది ఎవరు, నాతో నడిచేది ఎవరు, నాతో ఉండేవారు ఎవరు అని చెప్పి ఆమె బేరసారాలు మాడుకునే కాకుండా అంచనాలు వేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వ్యూహాలు ఫలిస్తే మళ్ళా ఎవరో ఒకరిని సఫాలిస్ట్ని కూడా పెట్టుకోవాలనే దీంతో ఆవిడ డిస్కస్ చేస్తున్నారంట. అది ప్రశాంత్ కిషోర్ కూడా సలహా అడిగారు. ప్రశాంత్ కిషోర్ అఫీలియో లేడు కాబట్టి ఎవరిని సజెస్ట్ చేస్తాడో ఆవిడ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది. మరి ఇవన్నీ టోటల్ గా ఏంటంటే తెలంగాణలో మరో కొత్త పార్టీ ఉద్భవించే అవకాశాలు తొందరలో కనబడుతున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యి షర్మిల లాగా రాష్ట్రం అంతా కూడా పోటీ చేయాలి ఎన్సీపీ అని చెప్పి కూడా ఆవిడ గతంలో మాట్లాడుతూ ఉంది కూడా. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే ప్రొఫెసర్ ఆయన ఉన్నారండి, తెలంగాణలో ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నవాడు, ఆయనతో కూడా డిస్కస్ చేశారు ఈ మధ్యకాలంలో విన్నాను. ఆయన కూడా ఏమన్నారంటే అల్లి కాంగ్రెస్ లో మనం మేమున్నామమ్మా, మేము పనిచేయలేము, మీరు తెలంగాణ పార్టీ పేరు పెట్టి ఈరోజు నేషనల్ పార్టీ అయ్యారు, నేషనల్ పార్టీ అవడంతో మనకు తెలంగాణ యొక్క సెంటిమెంట్ పోయింది, అందుకే మేము కాంగ్రెస్ లోకి వెళ్ళామని చెప్పడంతో వాళ్ళు మళ్ళీ వెనకాడికి వేశారు. అయినా సరే ఓఈ విద్యార్థులు, అలాగే వివిధ జిల్లాల్లో గతంలో తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తులు, వాళ్ళని గుర్తించకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ ఆత్మాహుతి కారణమైన తల్లిదండ్రులు, వాళ్ళందరితో కూడా ఈవిడ మాట్లాడుతున్నది ఇంటర్నల్ గా రిపోర్టు. టోటల్ గా తెలంగాణ పోరాటంలో పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో శంకర్రావు వాళ్ళంటి పాజీ చనిపోయిన వ్యక్తులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఇವರು మాట్లాడుతున్నారు. కాబట్టి టోటల్ గా మళ్ళీ తెలంగాణ పోరాట ఉద్యమంలో పాల్గొన్న విప్లవకారులను కూడా తన యొక్క గొడి కింద చేర్చుకొని తన సొంత కుంపటి ఏదైతే పెడతా ఉందో, అంటే తెలంగాణ జాగృతి పార్టీ అని పెట్టాలని ఆలోచించారు. నేను కూడా పేరు కూడా ఫైనలైజ్ చేసుకున్నట్టు ఉన్నారు. ఈ టోటల్ గా అయితే మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో మన కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దాని ద్వారా బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు అవ్వడం కోసం ఆవిడ ఒక మహిళగా షర్మిలాని ఆదర్శంగా తీసుకొని అడిగేయడం అనేది తెలంగాణలో కొత్త ఒరవడి. ఈ ఒరవడి ప్రజలు ఎంతవరకు ఆశీర్వదిస్తారు, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఏ విధంగా ఆదరించి గెలిపిస్తారనే చెప్పిన ఆచరణలో వాళ్ళు తీసుకునే వ్యూహాలు, ప్రజలకు సంబంధించిన ఎన్నికల ప్రణాళికలు, అలాగే ఇచ్చే హామీలు బట్టి ప్రజలు దగ్గర చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏదైతే తెలంగాణ భాష మీద, మాండలికం మీద, తెలంగాణ ప్రజల మీద, సంస్కృతి మీద పట్టున్న కేసీఆర్ దీన్ని ఒప్పుకుంటాడా, వ్యతిరేకిస్తాడా, కొడుకు సమర్థిస్తాడా, కూతురు సమర్థిస్తాడా పైన చూసినప్పుడు ఆయన ఇప్పుడు ఆడకత్తిలో పొవాకు చెక్క పరిస్థితి ఏర్పడతాయి. ఎందుకంటే కొడుక్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన కష్టపడ్డాడు, కొడుకు ఇప్పుడు యాక్టివ్ అయ్యాడు, వెంటనే ఇంకో కుంపటి సాటంతో కొడుక కూతుర ఆ గడ్డ ఈ గడ్డ అనేది రేపు పరిస్థితి తెరమారే పరిస్థితి. కాబట్టి నాకు తెలిసి ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే ఆలోచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో శాసనసభ కూడా రావడం పిలిస్తే కూడా, కాబట్టి నాకు చాలు, రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, మీరు ఆ కూతురు అన్నా చెల్లి తెలుసుకోండి, రాష్ట్రానికి ఎవరు రాజకీయ నాయకులు అవుతారు చూసుకుందాం అని చెప్పే విధంగా ఆయన హ్యాండ్స్ అప్ చేసే పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు కూతుర్లు కొడుకు కాబట్టి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా, ఉంటే ఎవరి వైపు ఉంటుంది అనేది ప్రశాంతంగా మారింది. సో టోటల్ గా తెలంగాణ పోరాటం కోసం యోధులంతా ఇప్పుడు తెలంగాణ జాగృతి పార్టీలో చేరి మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని
బలోపేతం సెంటిమెంట్ చేసుకొని గెలవని ఆలోచనతో వ్యవహరిస్తున్నటువంటి కవిత ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆచరణలో చూడాలమ్మా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.